ఓం రాష్ట్రప్రదస్యాచార్య సందేవాపత్యాశ ఇది ఈర్షా ప్రత్యభివృత్య పుత్పిత్రజాధృతాలోకా దేవిత్వం విజ్ఞానాధృత పంచధారయ మాం దేవి పవిత్రం గురుజాజన ఓం ఆపఃపాదావనే జనే ప్రజాదానాశవిందు మే అస్మిన్ కులే బ్రహ్మవర్చస్య సానే కంజస్తా వర్చసా చుదపయసా తేజసాత ప్రజయం ప్రజానాం కుర్మధిపతిం వసునా విద్యా జయ యశో జయ 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 బ్రహ్మణాదిత్తరజే ప్రజయం ప్రజానాం కుర్మధిపతిం వసునా భగవన్ త్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్రకారాయ కాలాగ్రరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. శ్రీ పాదార్చన ముహూర్తస్సు ముహూర్తో పాదయోః పాద్యం సమర్పయామి ప్రతిగృహ్యతాం ప్రతిగృహ్ణామి హస్తయోః అర్ఘ్యం సమర్పయామి ముఖే ఆచమనీయం సమర్పయామి నమః శంభవే తమయో భవే నమః శంకరాయ నమః నమః శివాయ ఆచమనీయం సమర్పయామి మధువర్గః మధువాతారుదాయ తే మధుజ్జలం జంధవః ముదాజ జమధవత్పార్తి భగోరజః భావనస్పధర్మ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 ధర్mధర్mధర్mधर्म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 ध
మధువర్చ కాంసే వర్షేదాపదాయ మధువర్కేకదేశం గృహీత్వా అజో మధుపర్గో మధుపర్గో మధుపర్గః అమృతోపస్తరణమసే స్వాహా ఓం అజో మధుపర్గో మధుపర్గో మధుపర్గః అమృతాపిదానమసే స్వాహా ద్వితీయో ప్రాస్య సత్తో వృక్షాయ తృతీయార్థే అజం మధుపర్గో మధుపర్గో మధుపర్గః సత్యో యశ్రేర్మయశ్రేర్జయదాం స్వాహా హంతో వృక్షాయ ఓం యన్మధునా మధవ్యం పరమన్నాచౌ వీర్యం తేనాహం మధునా మధవ్యేన పరమేన్నాన్నార్యేణ వీర్యేణ పరమో నాద మధవ్యాదానే గామ్యత్యస్య గౌహిని ప్రాహ యజ్ఞావర్ధదా యజ్ఞస్య మధ్యమన వర్ధావచలిరస్య పరిదమాకృతమచిదోహం మనుష్యేన భూయాతో గౌర్ధేన భవ్యామారుద్రాణాం దుహిరావసో నాగం సుసాద్యానమృతస్య నామే వాచంత కిదశే జనానామాగామనాగామదిం వదిష్ట ధరోతృణాన్నిత్తో భగవద్భాగాయత్రేణ ఛందదా భక్షయంతు త్రైష్టుభేణ ఛందసా భక్షయంతో ఆదాగదేన ఛందదా భక్షయంతు దేవానుష్టుభేణ ఛందసా భక్షయంతో భాంతేన ఛందదా భక్షయంతు మధుపర్క ప్రాజన ముహూర్తోహూర్తో నందు దేవులో మల్లికార్జున భగవాన్ భక్తాగ్రగణ్యులారా, స్వామి అమ్మవార్ల దివ్యలీలా వైభవ కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో ఇంతవరకు పాదార్చన మధుపరక ప్రాసన కార్యక్రమం సుపరిసమాప్తమైనది. ఇప్పుడు స్వామి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవ కార్యక్రమములో అత్యంత ప్రధాన ఘట్టమైనటువంటి గుడచీరిక ధారణం మనము సాధారణంగా కళ్యాణ మహోత్సవాలలో తెరబడతాం. ఇక్కడ స్వామివారికి ఎందుకయ్యా తెర అంటే జీవుడు దేవుడు ఇరువురు మధ్యలో మాయ అనే పొర ఉంటుంది. ఆ పొర తొలగిపోయిందా దేవో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన తెజేత్ అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్ అనే విధంగా జీవుడు దేవుడు ఒకటే అవుతారనే భావన ఆంతరంగికంగా ఆధ్యాత్మికంగా ఉంటుంది. కనుక భక్తాగ్రగణ్యులారా, మనమందరం కూడా క్షేమంగా ఉండాలి అంటే స్వామి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో జీలకర్ర బెల్లం పెడుతూ ఉన్నప్పుడు
చాలు, ఆ తెరను తిలకిస్తే చాలు, మీరందరూ కూడా శాంతంగా సుఖంగా జీవనాన్ని కొనసాగిస్తారు. ఇక గుణదీనిక ధారణ సమయంలో వేదిక పైన సమాసీనులైన అర్చక స్వాములు శుభప్రదమైన మంగళప్రదమైన మంగళాష్టకముల పఠన కావిస్తారు. ఓం తదేవ లగ్నా సురేణ తదేవ తారాబలో చంద్రబల తదేవ విద్యాబలో దేవబల తదేవ గౌరీ పదే గ్రీవసరామి సావధాన సమూహే సావధాన వదగ్నే సావధాన శ్రీవామహేశ్వరధ్యాన సావధాన కళ్యాణైకనిదాన భూత నిత్యత్ కాలాగ్నిరుద్రాదిభిః ప్రఖ్యాతోపనిషద్భిరత్యవసితో విధ్వస్తపాపౌ రజో భస్మేతి స్మృతిమాత్రతో భువినృణాం మౌనేంద్ర భోగప్రదౌ రుద్రాణీ రమణ ప్రియౌ తదమితో కుర్యాత్ సదా మంగళౌ. శ్రీవామహేశ్వరధ్యాన సావధాన కైలాసే కమనీయ రత్న ఖచితే కల్పద్రుమూలే స్థితో కర్పూర స్ఫటికేందు సుందరతనో కాత్యాయిని సేవితం గంగా తుంగ తరంగ రంజిత కృపాసాగర కంఠ దేశాలంకృత భూషణో మృత్యుంజయం భావయే కుర్యాత్ సదా మంగళం. సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన శ్రీవామహేశ్వరధ్యాన సావధాన స్వాంతర్గర్భిత సర్వమంత్రకరణాలబ్ధం జలాలాపన స్వానాసారమిహత్పరాని చలనం పంచాక్షరం పావన యచ్చైవ ప్రకరంతి దుత్తరమః సంసార భారాం నిధన భూయత్తత్పరమంత్రరత్నమవిద కుర్యాత్ సదా మంగళ సావధాన సుముహూర్తే సావధాన రుణగ్నే సావధాన శ్రీవామహేశ్వరధ్యాన సావధాన శ్రీమన్మంగళమేఘకైశిని కళా సీమంత ముక్తామణే సీమా శూన్య కవిత్వ వర్ష జనని ప్రస్విన్న కాదంబిని స్వాదు ప్రేమ రస ప్రసార చరిణి స్వాత్మాశ్రయానందిని వందే త్వాం శశిశేఖర ప్రణయని కుర్యాత్ సదా మంగళం. కళ్యాణం గమనీయ కోమలకరే ఆర్ద్రాక్షతారోపణం కన్యాదాన పురస్సరం సురగురోన్ విప్రాశిషోనుగ్రహం బాహ్వోత్కంకణ బంధనం దశగుణం మాంగళ్య సూత్రాన్వితౌ రుద్రాణీ భవయోర్వివాహ సమయే దేయాదిదో మంగళో. సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన శ్రీవామహేశ్వరధ్యాన సావధాన విశ్వారాధ్య గురుత్తమచ్చ గరుణశ్రీరేవనార్యో గురుః ఏకో రామసు పండితార్యమరుళ చార్యాధివాన్యాబుధా సర్వారాధ్య నిరంజన ప్రభువర నంజాదివంజాగణ సర్వే
పంచాచార విచార చారు చతుర స్వచ్ఛాంతరంగ సదా సంఖ్యావచ్చన గీయమాన విలస మాహాత్మ్య సంభావితో భక్తానుగ్రహ కృత్పురాతన గణ కుర్యాత్ సదా మంగళో. శ్రీ మల్లికార్జున స్వామి చింతన ధ్యాన సావధాన శ్రీ విద్యా శివవాన భాగి నిలయ కామార్థ సంధాజిని నానా భోగ నిదాన భువన విశ్వేశ్వరి పార్వతే శ్రీ విఘ్నేశ్వర వీరభద్ర జనని దాక్షాయణి అంబికా మాంగళ్యాది గుణకరీ శివసతి కుర్యాత్ సదా మంగళం. సావధాన సుముహూర్తే సావధాన కులకులే సావధాన ఉమామహేశ్వర ధ్యాన సావధాన. ధ్రువే ధ్రువే తే రాజా సోమేశాభిలింగదస్తమభవన్ మాహాత్మ్యముచ్చైర్వహన్ పీఠం శ్రీకదలీ పురేభ్యరదయ సంవాద్య కుంభోద్భవ సశ్రీరేవన సిద్ధదేశికవర కుర్యాత్ సదా మంగళో. ధ్రువదేవ చూపిస్తున్నారు. అందరూ నమస్కరించుకోవాలి. జలకర బెల్లమును అర్చక స్వాములు తామందరికి చూపిస్తూ ఉన్నారు. అందరూ దర్శనం చేసుకోవాల్సిందిగా మనవి. శ్రీమతి కిరాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన కుమరవెల్లి మల్లికార్జున స్వామి వారి యొక్క దివ్యలీలా వైభవ కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో గుణజీవకాన్ని అర్చక స్వాములు తామందరికి చూపిస్తూ ఉన్నారు. ఇప్పుడందరూ చప్పట్లు కొట్టాలండి. భక్తాగ్రగమ్యులారా, ఇప్పుడే స్వామివారి యొక్క గుణజీరక ధారణ కార్యక్రమం జరిగింది. ఆ ఘట్టాన్ని చూస్తూ ఉంటే భక్తుడు జీవాత్మ పరమాత్మను చేరడానికి ఏమిటయ్యా అంటే మధ్యలో మాయ తెర. ఆ మాయ తెరకు పోతూనే జ్ఞానం ఏర్పడుతుంది. ఆ జ్ఞానము చేత భక్తి జ్ఞాన వైరాగ్యములు ప్రాప్తించి భగవంతుని చేరుకునేటువంటి ఘట్టము అత్యద్భుతమైనటువంటి ఆ యొక్క గుణజీరక ఘట్టం. ఆ గుణము ఒకరి చేత వండినప్పటికీ కూడా అది పవిత్రమైనటువంటి అఖండ ధారణ కలిగి ఉంటుంది. అలాగే అందులో కలిసినటువంటి యొక్క జీరకము ఏమాత్రము కూడా విడదీయలేనటువంటి సంబంధం కలిగి ఆ యొక్క దాంపత్యము కూడా కలకాలము 200 అవిచ్ఛిన్నంగా అఖండంగా సాగాలనేటువంటి సంకల్పంతో ఆ యొక్క గుణజీరకాన్ని సమర్పించినారు. ఇక ముందుకు మహాసంకల్పం. ఇప్పుడు కన్యాదాన మహోత్సవ కార్యక్రమం. మరి ఆనాడు పరమశివుడికి హిమవంతుడు ఓషధీయుతమైన మధుపరకమును
ఆ బంగారు పాత్రలో సమర్పణ చేశాడట. ఇక పాదార్చన కార్యక్రమాన్ని వజ్ర వైఢూర్య గోమేధిక నవరత్న సహిత ఆ కలశములో ఆ గంగా తరంగ రమణీయ జటాకలాపం సాక్షాత్తు హిమవత్గిరి పర్వత ప్రాంతములో ఓషధులతో కూడిన సలిలము చేత అంటే నీరు చేత పాదార్చన చేశాడట. భక్తాగ్రగణ్యులారా, మీరు కూడా 3 సార్లు పంచాక్షరి మంత్రాన్ని అనండి. కుమరవెల్లి మల్లికార్జున స్వామికి జయ జయ నినాదాలు పలకండి. ఇక కన్యాదాన మహోత్సవ కార్యక్రమం ప్రారంభించబడుతుంది. అందరూ చేతులు జోడించుకోవాలండి. భక్తితో 3 సార్లు. ఎవరైనా అందుమా వద్దా అని సంశయిస్తారనుకోండి, కుమరవెల్లి మల్లన్న స్వామి కూడా వరాలు ఇత్తునా వద్దా అని సంశయిస్తాడట. కనుక భగవన్నామ స్మరణ పంచాక్షరి మంత్ర పఠన బిగ్గరగా చేయాలట. మన నాలుక అప్పుడే పవిత్రీకృతమవుతుందట. 3 సార్లు అందరూ చేతులు జోడించుకోండి. తర్వాత కన్యాదాన మహోత్సవం ప్రారంభమవుతుంది. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. శివాయ నమః. శివాయ నమః. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. శివాయ నమః. శివాయ నమః. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. శివాయ నమః. శివాయ నమః. చాలా చక్కగా పంచాక్షరి మంత్రాన్ని మీరు చక్కగా అన్నారు. ఇప్పుడు మీ కైదండలే పూదండలుగా చేతులు ఈ విధంగా పెట్టుకుంటే స్వామివారికి మీరందరూ పూలదండలు సమర్పించినట్టే. నేను నమ పార్వతీపతయ అంటాను. అందరూ చేతులు ఇట్లా పెట్టుకొని హర హర మహాదేవ అనాలి 3 సార్లు. హ అంటే పాపాలన్నీ బయటకు వస్తాయి. రా అంటే పుణ్యమంతా లోపలికి వెళుతుంది. మరి హా అన్నప్పుడు బయటకు వచ్చినటువంటి పాపాలు పుణ్యాలు ఎవరైతే అనరో వాళ్ళ నెత్తి మీద కూర్చుంటాయట. కాబట్టి అందరూ బిగ్గరగా అనాలి. ఇది కూడా 3 సార్లే ఉంటుంది. అందరూ చేతులు జోడించుకొని పైకి లేపాలి. నమ పార్వతీపతయే. నమ పార్వతీపతయే. నమ పార్వతీపతయే. కన్యాదాన సమరే మహాసంకల్ప పఠనం. ఓం అస్య శ్రీమదాది పరమేశ్వరస్య నిత్య నిర్మమ నిర్వధికా ప్రమేయ మహిమ వైరవాయాయజ్ఞ ప్రేమాన మహాజలోగమధ్యే పరివేత్యదానామనేక కోటి బ్రహ్మాండానామేకదమేత్మన్ మహత్ బ్రహ్మాండ మండలే అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాదాలాఖ్య సప్తలోకానామోగ్భాగే మహాకాలాయమాన పరిరాజరేత సహస్ర ఫణామండల మండితే అయోధ్యా మధురా మాయా కాశే కాంతవంతే పారావత్య జోగవతే భోగవతే సిద్ధవంత్య పరావతే తేజావతే ధమ్యవతే రక్షావతే జింధవతే గంధవత్య లగావతే యశోవతే ప్రభత్యనేక పుణ్యవతే విరాజతే ప్రభాసోమహత్తరలు బాబా అష్టవద విరాజతే
నందిని శివజంబ పినాకే గిరీజ హరత్తాన భర్గ భైరవ విరాజ భగవానేశ్వరాఖ్య ఏకాదశరత్న విద్యోతితే హరిశ్చంద్ర నల భరగచ్చ పరోరవ సగర కార్తవీర్యాక్ష షట్చక్రవర్తి విరమాదితే శశబిందు సవిమాంధాత్ర మరుత్త భరత జయాతి ప్రతభగీరథ నందదేవ సహోత్రాఖ్య షోడశగోపాల పాలితే విశాలాక్షే మీనాక్షే కామాక్షే చంద్రికా శంకరే గుప్తికా మహాలక్ష్మీ మహాదేవి మహాకాళే పార్వతే సుప్రభా భ్రమరాంబికా వింజవాదిని యోగిని హిమరూపిణి మాణిక్యదేవి గాత్రవే పుష్పకాఖ్య అష్టాదశపీఠ దేవి నమనంకృతే యమనియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధారణ సమాధ్యష్టాంగ యోగ నిష్ఠానుజలింగనిష్ఠ శ్రేనంద భృంగిరటే వీరక వీర భద్ర పుష్పనందాండాభరణ దండబాణ చండేశ్వర దారుక రేణుక వికరణ విజయకరణ రేణుకరణ గోకరణ రేవణ చిత్తవరణ చిత్త ఏకో రామ పండితారాధ్య విశ్వారాధ్య సుఖేతురుపమన్య ప్రకట దేశ గౌతమ దౌర్వాసాది అనేక మణిగణ విరాజితే మహేంద్ర సత్యయుక్తే మద్రక్షమద్యంజమాయాత్రాఖ్య సప్తగుణాదవలయతే ఋష్యమోకమతంగ స్కందమాల్యవత్తిరన్న శృంగాఖ్య పంచమహానగ సమధిష్ఠితే లవణేతు జరాదర్పద్ధిక్కేర దుఃఖోదగాఖ్య సప్తసముద్ర పరివృతే వేద వేదాంగేతిహాసాగమన్యాన కావ్యాలంకార నాటక గాన కవిత్వ కామశాస్త్రద్యోతనయ పుణ్యదేశ భాషా జ్ఞానలిపి కర్మవాచన సమస్తావధాన స్వర శాస్త్ర సగుణ సాముద్రిక రత్నపరేక్షాశ్వలక్షణ గజలక్షణ మల్ల విద్య పాకకర్మదోహన గంధవాద ధాతువాద హరివాదన సమాధాగ్రస్తంభ జలస్తంభ వాడస్తంభ వశ్యాకరచన మోహన విద్వేషణోచ్చారణ మారణ కాలమంజల వాణిజ్య పాశుపాల్య దృశ్య సమకర్మలాభయుద్ధ శిఖరణే జ్యోతికరణే చిత్రాచారముద్ధారవేణ జన్మాంబర నిరతిశయచని నిరూఢని కిలచన కలుష నికరతి మిర కర కిరణ చతుర్శక వేద కన్యకా కమనీయ కృపీణ పూర్వ పరిలింగల భంగుల మంగళ దంగ పరంపరాగత పరిపూర్ణ పరిస్పంద ప్రమాభావ ప్రతికల సమృద్ధితమైన మహామేధావియే విద్యోతమాన వృత్తిజనపోదిష్టాగరిష్ట తెలంగాణ పదాధిష్టాన సఖ్యభిధాన గిరివరిష్ఠస్య పరిభాగే దండకారిష్టే ప్రజాపతిక్షేత్రే ప్రభవాదీనాం చచ్చు సంవత్సరాణాం మధ్యేత్మ స్వస్తి శ్రీ విశ్వావసనామ సంవత్సరే దక్షిణాయన ఉత్తరాయణ మధ్యేత్మ దక్షిణాయనే వసంతాదీనాం ఋతూనాం మధ్యేత్మ హేమంతరుతో చైత్రాదిమాసానాం మధ్యేత్మ మార్గశీర్షమాసే శుక్లకృష్ణయోర్మధ్యేత్మ కృష్ణపక్షే ప్రతిపదాదీనాం మధ్యేత్మ దశమ్యాం భాన ప్రకృతివాదరాణాం మధ్యేత్మ భానువాసరే నక్షత్రాణాం మధ్యేత్మ శుభనక్షత్రే నిత్యంబాదియోగానాం మధ్యేత్మ భవాదికరణానాం మధ్యేత్మ శుభలగ్నే గంగాబాలకాభే సప్తర్షమండల పర్యంతం ప్రతివేతాత్ర వర్షావధానే అందరూ కూడా పలకండమ్మా. క్రమేణ సర్వరాజ్యగర్జన అందరూ పలకండి. మమ జన్మాది ప్రభృతి ఏతదు క్షణ పర్యంతం మనోవాక్కాయ కర్మభిః సకల విధ పాప అపనోదన ద్వారా శాశ్వత శివలోక అవాప్తి సిద్ధ్యర్థం శ్రీ మల్లికార్జున స్వామి దేవత
శ్రీ మల్లికార్జున స్వామి దేవత ప్రీత్యర్థం మేడలాంబ కేతకాంబ కన్యాదానం తుభ్యం అహం సంప్రదవే బాజా జగ్యపరా ప్రజక్తి త్రాజయ పరమానంద ప్రజక్తి గోత్రోద్భవస్య భూరాధిపత్తలోకాన పరివర్తమాన కైలాసయత్యర్వాగస్య బ్రహ్మవిద్యుద్ధానామాయనకస్య గుడిమండలాంతర్వర్తమానస్య వేదాంతవేద్యస్య పరంజ్యోతిర్మణానప్తే పరజక్యపరా ప్రజక్తి త్రాజయ పరమానంద ప్రజక్తి గోత్రోద్భవస్య దేవనసమేతస్య భారతీయరమస్య చతుర్ముఖ బ్రహ్మణः భవతే పరజక్యపరా ప్రజక్తి త్యాజ్యేయ పరమానంద ప్రజక్తి గోత్రోద్భవస్య గంగనాథావత్తిర్గల పర్వతానామధీశ్వరస్య మేనకారమణస్య భగవతో హిమజ్జర్మణः పుత్రే పరజక్యపరా ప్రజక్తి త్యాజ్యేయ పరమానంద ప్రజక్తి గోత్రోద్భవ సిద్ధ పరా ఇచ్చా జ్ఞాన క్రియాశక్తి స్వరూపిణే శాంతిరీతోత్తర శాంతిరీత శాంతి విద్యా ప్రతిష్టా వృత్తి కళా పర్యాలయ సమరసానందానుభవావధాన నైతిక సద్భక్తి స్వరూపిణే భక్తోద్ధార బుద్ధాధర కరుణావరణాలయ అష్టావరణ పంచాది జడిస్త్రాత్మికాన్ జగన్మయ విగ్రహ పరిజీవా వినాభూత సర్వలోకజనే సర్వమంగళా స్వరూపిణే శ్రీ మిడలాంబా కేతకాంబా నామ్నేం కన్యా పరార్తినేం కన్యా పరదివ పరమేశ్వర పరాపర పరంజ్యోతి పరమాత్మేదే పంచాది పరమాన్విత పరిజగోత్రోద్భవస్య యోగి జనహృత్సరోరిహనలస్య త్రిమూర్తే త్రయోగనాథనగస్య వ్యామయాఖ్యజర్మణానప్తేం చతుస్సాగర పర్యంతం గోబ్రహ్మవేత్యం భవతు పరివ పరమేశ్వర పరాపర పరంజ్యోతి పరమాత్మేది పంచార్యేది పరమాన్విత పరిజగోత్రోద్భవస్య వర్ణపదమంత్ర భువనయుక్తనామాది విగ్రహస్య దిక్మేశ్వరోపస్య శ్రీనివాస్తే త్రిలోకనాథగస్య పరివ పరమేశ్వర పరాపర పరంజ్యోతి పరమాత్మే వింజార్యేయ ప్రవరాన్విద పరిజగోత్రోద్భవస్య శివామూర్తమూర్తకర్తకర్తమేది పంచదారాఖ్య స్వరూపస్య త్రిమూర్తేః త్రిలోకనాథగస్య చతుర్ముఖ నిష్కలంక ధర్మణः పుత్రాయ చతుస్సాగర పర్యంతం గోబ్రహ్మవేత్యం భవతు పరజవ పరమేశ్వర పరాపర పరంజ్యోతి పరమాత్మేది పంచాశ ప్రవరాన్విద పరిజగోత్రోద్భవాయ సకల భూతరుణ్నివాదాయ శ్రీ మల్లికార్జున స్వామి నామ్నే కరహన్యార్తినేం వరాయ కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం దాస్యామి శంభవే తుభ్యో శివలోక చికీర్షయా విశ్వంబరా పంచభూతా సాక్షిణ సర్వదేవతా ఇమాం కన్యాం ప్రదాస్యామి శంభో ప్రీతికరాయ చ ఓం ధ్రువంతే రాజా వరుణా ధ్రువంతే కన్యాదాన ముహూర్తస్సు నమః పార్వతీపదయే సప్తాగ్రగణ్యులకు మనవి శ్రీమదఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన కుమరవెల్లి మల్లికార్జున స్వామిగా కీర్తింపబడుతూ భక్తుల నోళ్లలో కుమరల్లి మల్లన్నగా పిలువబడుతున్న స్వామివారి దివ్యలీలా వైభవ కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో ఇంతవరకు కన్యాదాన మహోత్సవ కార్యక్రమం గోత్రనామ పఠన పరిసమాప్తమైనది. ఇప్పుడు మంగళసూత్ర పూజా కార్యక్రమం. ఓం తండ్రి ఓం గౌరీ గణాయ చలిలాని రక్షత్యేకపదే ద్విపదే సాజలస్పదే సంతపిపతితగుణాపరం తాయత్ర ధీరా మనసావాజవక్రద త్రయమావాక్య ఉపచారపూజాంతరిష్యే. ఓం హిరణ్యవర్ణాం హరణేం సువర్ణరజతస్రజ మహావహ జాతవేదో లక్ష్మీ మణపగామినే పూర్వాం రథమధ్యాం హత్యనాద ప్రబోధనే పితా హిరణ్య
त्वये श्रियो चन्द्रां प्रभासां यशसाज्वलतेन्द्रियं लोके देवदत्तमुदारा आदित्यवर्णे तपसा धजाता वनस्पतित्समरुच्चाधबल्वः फलानि तपसा नदन्तु मायान्तरायाश्च भाष्या लक्ष्मी भवान् देवजगत्कीर्तिस्तमनिनाथः सत्यवादामरां ज्येष्ठामलक्ष्मीर्न जयाम्यः द्वारान्तराधर्षां नित्यभट्टाङ्करेषणे मनसः काममागोदिं वाचः सत्यमधेमहे अन्तमेन प्रजा भूता मयि सम्भव कर्तमा आपद्यजन्तयग्धानयक्लेदवधमे गृहे आर्द्रां पुष्करणीं पुष्टिं पिङ्गलां पद्ममालिनीम् आर्द्रां यक्करणीं यज्ञं सुवर्णां यस्य च प्रयतो भूत्वा जुहयादाच्यमन्वः మాంగళ్యధారణలో భాగంగా అమ్మవారి యొక్క మాంగళ్య పూజ గౌరీ పూజ पादने पद्मभूरो पद्माख्ये पद्मसम्भवे अश्वदाय जगोदाय धनदाय महाधने पुत्रपौत्रधनो धान्यं हत्यस्वाजाभिघोरधा लक्ष्मीवेशानां सूर्याभाद्रयमेश्वरे अग्निर्धनं वायुर्धनं सूर्योधनं वचुः तेन सोमापि भसोमापि पदवृत्रः अक्रोधो न च वात्सर्यो न लोभो न च भामतिः तदेवि भावरिदिवो अभ्रस्य विच्युतः प्रिये पद्मिनि पद्महत्ये पद्मालये पद्मधनाय दाक्षे पद्माजनस्था विपुलकलितले पद्मभद्राय दाक्षे लक्ष्मीर्दिव्यैर्गजेन्द्रैर्वनगणखचितैर्तापदाहे लक्ष्मीं केरसभद्रराजतनयां त्रिरङ्गदामेश्वरे नन्दगडाक्षलब्धविभव ब्रह्मेन्द्र गङ्गाधर लक्ष्मीर्माक्षलक्ष्मीर्जयलक्ष्मी धरत्वदे अङ्कजोपायमभेदभद्राङ्करेर्वहन्ते कमलाजलस्था सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके देवताभ्यो नमः सकलाराधने सुपूजितमस्तु
శ్రీమాత్రేయ భక్తాగ్రగణ్యులారా, ఇంతవరకు శ్రీ సూక్త విధానము చేత పూజింపబడిన మంగళ సూత్రాన్ని అర్చక స్వాములు తామందరికీ దర్శింపజేస్తారు. మాంగళ్యానికి అధిదేవతలు ముగ్గురు. శచీదేవి నమస్తుభ్యం వాసవ ప్రియ భామినే, కాత్యాయని నమస్తుభ్యం శంకర ప్రియ భామినే, నారాయణ నమస్తుభ్యం కేశవ ప్రియ భామిని అని శాస్త్రం చెబుతూ ఉన్నది. సత్సంతానము, సౌభాగ్యము, సమస్త సంపదలను ప్రసాదించే మంగళసూత్రాన్ని ఇప్పుడు అర్చక స్వాములు తామందరికీ దర్శింపజేస్తారు. అందరూ భక్తి ప్రభక్తులతో దర్శించుకోవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. భక్తాగ్రగణ్యులారా, అదిగో దివ్యమైన నవ్యమైనటువంటి ఆ యొక్క మంగళ సూత్రాలను అర్చక స్వామి వారు గౌరీ పూజ అయిపోయిన తర్వాత అత్యంత భక్తి శ్రద్ధలతో దర్శింపజేస్తున్నారు. అదిగో ఆ దివ్య మంగళ సూత్రాలను దర్శించండి. మన ఇంట్లో ఎలాంటి సౌభాగ్య దోషాలు ఉన్నా, సంతాన దోషాలు ఉన్నా, భార్యాభర్త దోషాలు ఉన్నా, ఆ దోషాలన్నీ కూడా కేవలం ఈ మంగళ సూత్ర దర్శనం చేతనే ఆ పాపాలన్నీ కూడా పరిహారమవుతాయి. అదిగో ఆ రెండు మంగళ సూత్రాలు కూడా జీవాత్మ పరమాత్మ స్వరూపంగా కనిపిస్తూ ఆ రెండు కూడా ఏకం కావాలంటే ఏం కావాలయ్యా అంటే భక్తి అనేటువంటి సూత్రం కావాలి. మరి ఆ జీవాత్మ పరమాత్మ రెండూ కూడా చేరుకొని భక్తి మార్గం చేత భగవంతుణ్ణి చేరుకునే విధంగా మనందరినీ కూడా భగవద్భక్తి జ్ఞాన వైరాగ్యములకు చేరువ చేసే విధంగా ఆ యొక్క దివ్య మంగళ సూత్రాలు మనకు దర్శనమిస్తున్నాయి. అదిగో అర్చక స్వామి వారు అత్యంత భక్తి శ్రద్ధలతో ఆ స్వామి వారికి అనుగ్రహం చేత ఈ యొక్క మంగళ సూత్రాలు సమర్పిస్తూ ఉన్నారు. అదిగో అర్చక స్వామి వారు మంగళసూత్ర ధారణ అనంతరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుండి వేంచేసినటువంటి ముత్యాల తలంబ్రాలు, ఆ తలంబ్రాలను స్వామివారికి సమర్పించడం కొరకు భక్తులందరికీ కూడా దర్శింపజేస్తున్నారు. చంద్రమా మనసో జాత, మరి ఆ యొక్క మనస్సు కారకమైనటువంటి ఆ ముత్యాలు ఎంత స్వచ్ఛంగా తెల్లగా శుద్ధంగా ఉంటాయో మనం చేసేటువంటి కార్యక్రమం కూడా అంతే శుద్ధంగా వినిర్మలంగా శాంతంగా సుఖంగా ఉండాలని అక్షతారోపణ కార్యక్రమం జరుగుతోంది. అలాగే ఆ యొక్క పార్వతీ పరమేశ్వరుల యొక్క సంబంధము దృఢమై వృద్ధి కావాలని సంబంధమాలిక సమర్పణం అక్కడ జరుగుతూ ఉన్నది స్వామివారికి అమ్మవారికి. అదిగో ఆ యొక్క మంగళ సూత్రాలు ఆ యొక్క దేవీ దేవతలంతా కూడా సమర్పిస్తున్నటువంటి ఆ యొక్క దివ్య ఘట్టాన్ని దర్శింపజేస్తున్నారు. అదిగో దర్శించుకోండి. చూసిన వారి కన్నులే కన్నులు, ఆ యొక్క దర్శించిన వారి యొక్క అదృష్టమే అదృష్టము, భాగ్యమే భాగ్యము. ప్రజాపతి
సత్యాని మనదద్దిత్తమాగోదు సత్యమహేమహే అశోరాగో రూపమంగస్తమహే యథాహవత్యా అద్రువక్తో త్రయే భవానో ఏవం భగచ్చతుభ్యాని సదామే జగ్నిరుక్తత్ అంతేతి సత్యా చంద్రమా యశో యజ్ఞస్య దక్షిణా తదేవ లక్ష్మో సుదినా తదేవ తారాబలో చంద్రబల తదేవ విద్యాబలో దైవ బల తదేవ గౌరేవదేంద్రయుగో స్మరామి అక్షతారోపణ ముహూర్తస్సు ముహూర్తోస్తు భక్తాత్కరగండులారా శ్రీమతి కిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన కుమరవెల్లి మల్లన్న స్వామి ఆ ఇరువురు అమ్మవార్లు ఆ స్వరూపం అమ్మల కన్నయమ్మ ఉగురమ్మల మూలపుటమ్మ చారపెట్టమ్మ సురారులమ్మ కడుపారడు పుచ్చినయమ్మ తన్ను లోనమ్మిన వెల్పుటమ్మ మనమ్మ దుర్గ మాయమ్మ కృపాప్తి ఇచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదలు ఆ మల్లన్న స్వామి ఇరువురు దేవేరులతో సమస్త భువన భాండమును పరిపాలిస్తూ ఆ స్వామి మనల్ని చల్లగా చూడాలి అని అర్చక స్వాములు నృత్యాల తలంబరాలు నటనాల తలంబరాలు భక్తి ప్రపత్తులతో స్వామికి సమర్పిస్తున్న శుభవేళ అందుకో సిద్ధాంతి గారు అందుకోండి. అదిగో ముత్యాల తలంబ్రాలు. ఆ ముత్యాల తలంబ్రాలు ముత్యములు ఎలా ఉన్నాయంటే స్వచ్ఛంగా ఉన్నాయి. ఆ ముత్యాలు అమ్మవారి యొక్క చేతులు ఎలా ఉన్నాయంటే ఎర్రని మాణిక్యాలలాగా ఉన్నాయి. తామర తూడుల్లాగా అమ్మవారి యొక్క చేతులు ఉంటే ఆ ముత్యాలన్నీ కూడా అమ్మవారి యొక్క దోషుల్లో పట్టుకోగానే అవి ఒక్కసారిగా పద్మనాభములాగా మారిపోయినాయి. మరి ఆ పద్మనాభములా అని శోభించేటువంటి ఆ యొక్క ముత్యాలను స్వామివారి యొక్క శిరస్సు మీద వేయగానే ఆ స్వామివారి యొక్క కపిల జటాజూటములో పడి ఒక్కసారిగా ఎరుపు వర్ణములో పరణాలుగా మెరిసి మళ్ళీ స్వామివారి యొక్క శుద్ధస్ఫటిక స్వరూపం మీద అవి పడి మళ్ళీ అవి స్ఫటికాకారంగా వర్ధిల్లుతున్నాయి. అదిగో అక్షతారోపణ. ఓం నీలలోహితం భవతి కృత్యా శక్తిర్విద్యతే ఏదాదేవ్యాలయ పదిర్బంధేన మధ్యతే
కూర్చోవాలి. కూర్చోవాలి, మహామంగళహారతి భక్తులందరూ కూడా. అవుతుంది. మంగళహారతి అయిన తర్వాత లేవాలి. అందరూ కూర్చోవలసిందిగా మనవి. స్వామివారి అమ్మవార్ల దివ్యలీలా వైభవ కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో అక్షరారోపణ కార్యక్రమం సమాప్తమైనది. తరువాత నడిబియ్యమ మహామంగళహారతి ఉంటుంది. అందరూ కూర్చోవాలి. ఎక్కడ వాళ్ళెక్కడ అందరూ భక్తులందరూ కూడా కూర్చోవాలి. కూర్చోవాలి. భక్తులందరూ కూడా మహామంగళారతి కార్యక్రమం జరుగుతూ ఉంది. అందరూ కూర్చోవాలి. భజంత్రి ఆపండి. ఈ కళ్యాణ మహోత్సవ కార్యక్రమానికి వచ్చేసిన దత్తపీఠము నుండి వచ్చేసిన మహామండలేశ్వరులు సిద్ధేశ్వరానంద శివాచార్య మహాస్వామి వారు భక్తుల్ని ఉద్దేశించి వారికి అనుగ్రహ భాషణం చేయవలసిందిగా ఒక 2 నిమిషాలలో నుండి 5 నిమిషాల వరకు వారిని ప్రసంగించవలసిందిగా భక్తుల్ని ఆశీర్వదించవలసిందిగా సవినయంగా కోరుతూ ఉన్నాం. భక్తులందరూ కూడా నిశ్శబ్దంగా ఉండాలి. స్వామి వారి యొక్క అమృత వచనం ఉంటుంది. దయచేసి కూర్చోవాలి. ತ್ರೈಲೋಕ್ಯ ಸಂಪದಾಲೋಕ್ಯ ಸಮುಲ್ಲೇಖನ ವಿದ್ಯೆಯೇ ಸಚ್ಚಿದಾನಂದ ರೂಪಾಯ ಶಿವಾಯ ಬ್ರಹ್ಮಣೇನ శ్రీపదం సుపదాకారం వర్దీపుర నివాసినం కల్పవృక్ష సమం శాంతం గురుం గురుంబుదు. శ్రీ గురుభ్యో నమః. ఈ రోజున కొమరవెల్లి గ్రామం నందు అత్యద్భుతంగా మల్లన్న యొక్క కళ్యాణ కార్యక్రమానికి విచేసినటువంటి రాజకీయ నాయకులకు, ముఖ్య అతిథులకు, మరియు వేద పండితులకు, వచ్చినటువంటి భక్తులకు అందరికీ కూడాను ఆ స్వామి యొక్క కృపా కటాక్షం మనందరిపైన ఉండాలని తెలుస్తూ ఒక 2 విషయాలు మనం చెప్పుకుందాం. ఇంతవరకు పండితులు, పురోహితులు అత్యద్భుతంగా పార్వతీ పరమేశ్వరు యొక్క కళ్యాణాన్ని మనకు ముందుంచారు. ఎలాగైతే ఆ రోజున పార్వతీ పరమేశ్వర కళ్యాణం అందరూ కూడా నిశ్శబ్దంగా ఉండాలి. అదే రీతిగా ఈ రోజు వారి యొక్క అనుగ్రహ భాష అందరూ కూర్చోవాలి. దయచేసి అందరూ కూర్చోవాలమ్మా. అందరూ కూర్చోవాలి. 5 నిమిషాలు 10 నిమిషాల్లో కార్యక్రమం పూర్తి అయిపోతుంది. చివరి ఘట్టంలో ఇలా చేయకూడదు. అందరూ కూడా కూర్చోండి దయచేసి. ముఖ్యంగా పార్వతీ పరమేశ్వరు యొక్క కళ్యాణం చేసేటటువంటి శక్తి మనకుందా? వాగర్తావివ సంపృక్తో వాగర్త ప్రతిపత్తయే జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరు అని చెప్తుంది. వాక్కు అర్థాన్ని ఎలాగైతే మనం విడదీయలేమో అదే రీతిగా పార్వతీ పరమేశ్వరులు కలిసి ఉంటారు. వాళ్ళని ఎప్పుడు విడదీయలేము. అది ఇప్పుడు మనం చేసేటటువంటి కళ్యాణం ఏమిటి అంటే పరమేశ్వరునికి ఒక కళ్యాణం చేస్తే అది లోక కళ్యాణం కావాలి, లోకంలో కళ్యాణం కావాలి. పరమేశ్వరుడు అంటే ఏమిటి, ఆ శక్తి అంటే ఏమిటి అనేది మనం గ్రహించాలి. శివశక్త్యాయుక్తో యది భవతి సప్త ప్రభవితం అని మనకు శాస్త్రం చెప్తుంది. మా భక్తులంతా దయచేసి కూర్చోవాలి. అంటే దయచేసి కూర్చోవాలి. అందరూ కూడా శివుడు 10 నిమిషాల్లో కార్యక్రమం అయిపోతుంది. ఆ పుష్పంలో ఉండేటటువంటి మకరందమే శక్తి. ఆ మకరందాన్ని, పుష్పాన్ని ఎలాగైతే విడదీయలేమో అదే రీతిగా పార్వతీ పరమేశ్వరుని మనం విడదీయలేము అని శాస్త్రం చెప్తుంది. అలాంటి అత్యద్భుతమైనటువంటి కొమరవెల్లి మల్లన్న గారి యొక్క కళ్యాణాన్ని మనం చూడడం అంటే ఎన్నో జన్మల పుణ్యం కావాలి. ఎన్నో జన్మల పుణ్యం ఉంటే తప్ప అది సాధ్యం కాదు. శక్తి శివుని యొక్క శక్తి. ఈరోజు మాట్లాడుతున్నామంటే లోపల శివశక్తి ఉంది కాబట్టే మాట్లాడుతున్నాం. ఆ శివశక్తి కనుక లేకుంటే దీనికి శవము అంటారు. ఈ శరీరానికి శవం అంటారు. శివుని యొక్క శక్తి ఉంటేనే శివంగా ఉంటుంది. ఆ శివుని యొక్క శక్తి లేకుంటే శవంగా ఉంటుంది. కాబట్టి పరమేశ్వరుని యొక్క కుటుంబం ఎలాంటిదంటే అందరిని కలుపుకొని పోయేటటువంటి కుటుంబం. ఆయన కుటుంబం చూడండి. కుమారస్వామి ఉన్నాడు, గణపతి ఉన్నాడు, పార్వతీదేవి ఉంది. వాళ్ళొక్క వాహనాలను చూడండి. ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క వాహనం ఉంది. ఒక్కొక్క దేవతకు ఒక వాహనం పడదు.
ఆయన కలిసి ఉంటుంది. అంతేకాదు పరమశివుడు భక్తుడికి అనుగ్రహిస్తాడు. బోలా శంకరుడు అన్నాడు. మనం శ్రీకాళహస్తి అని పేరు చెప్పుకుంటాం. మనం శ్రీకాళహస్తి. ఈ మూడు కూడాను ఒక జంతువు కూడినటువంటిది, ప్రాణులు కూడినటువంటి, ప్రతి ప్రాణికి కూడాను అనుగ్రహించేటటువంటి భోలా శంకరుడు. అలాంటి మామూలు కీటకాలకే అనుగ్రహించాడు. మనం భక్తి ప్రపత్తులతో చేస్తే మనకు ఏది కావాలన్నా అది అనుగ్రహించేటటువంటి అనుగ్రహం ఆ పరమశివుడు ఉంటుంది. కాబట్టి ఈ రోజున కొరమరవెల్లిలో మనం యొక్క పార్వతీ పరమేశ్వరు యొక్క కళ్యాణాన్ని మనం జరుపుకున్నాం. ఇంతవరకు చూశాం. ఈ యొక్క మనకు, మన దేశానికి, మన యొక్క ప్రపంచానికి మంగళమయం కావాలని ఆ పరమేశ్వరునితో కోరుకుంటూ ఈ యొక్క మనమందరం ఆ పరమాత్మనికి మొక్కుకొని మొక్కులు తీర్చుకోవాలని తెలియజేస్తూ, వచ్చినటువంటి భక్తులు, రాజకీయ నాయకులు మరియు వేద పండితులు అందరికీ కూడాను ఆ పరమేశ్వరు యొక్క కృపా కటాక్షం మనందరిపైన ఉండాలని తెలుస్తూ, ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతోం. శాంతి శాంతి శాంతి. భక్తులంతా కూడా కూర్చోవాలమ్మా. 10 నిమిషాల్లో కార్యక్రమం పూర్తవుతుంది. మహామండలేశ్వరుడు, దత్తగిరి పీఠాధీశ్వరులు భర్తీపూర్ మహారాజ్ స్వామి వారు అనుగ్రహ భాషణాన్ని అనుగ్రహించినందుకు వారికి శిరస్సాష్టాంగ ప్రణామాలు అర్పిస్తూ వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. భక్తాగ్రగణ్యులారా, ఇక్కడి వారక్కడ కూర్చుండి స్వామి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవంలో చివరగా మంగళహారతి జరుగుతూ ఉన్నది. అందరూ భక్తి ప్రపత్తులతో చేతులు జోడించుకొని ఆ స్వామి అమ్మవార్ల దివ్య మంగళ రూపాన్ని తిలకించవలసిందిగా కోరుతూ ఉన్నాం. అంబ మంగళం జగదాంబ మంగళం శంభరాణి సుమన వేణి సుమతి మంగళం. అంబ మంగళం జగదాంబ మంగళం శంభురాణి సుమన గీతి సుమతి మంగళం. కరుణ సాగరి కాల గర్వ సంహరే కరుణ సాగరి కాల గర్వ సంహరే కరుణ సహిత ప్రతితల మహంకాళి మంగళం. అంబ మంగళం శంభురాణి సుమన వేణి సుమతి మంగళం. శంభురాణి సుమన వేణి సుమతి మంగళం. శంభురాణి సుమతి వేణి సుమతి మంగళం. గంగా యమునలే గజమైర గమనలే తుంగరామ గిరిజ బసవలింగ మంగళం. అంబ మంగళం జగదంబ మంగళం శంభురాణి సుమన వేణి సుమతి మంగళం. శంభురాణి సుమన వేణి సుమతి మంగళం. హిరణ్య పాత్రో మదో పూర్ణం దదాతే మదనాధనిదే ఏకదా బ్రహ్మ ఉపహరదే ఏకదే వైరవాదాయుద్ధే దదాతు. కర్పూరమృతమీరాజం దర్శయామి నీరాజనానందం విలాసమణీయం సమర్పయామి. నమస్కరోమి. ఓం రాజాధిరాజాయ ప్రసయ్య సాహిరే నమోభయం వే శ్రవణాయ కర్మణే. సమే కామాన్ కామకామాయ మత్తు రామేశ్వరో వే శ్రవణాదదాతు. కుబేరాయ వై శ్రవణాయ. మహారాజాయ నమః. ఓం తద్బ్రహ్మ ఓం తద్ధాయుః. ఓం తదాత్మా ఓం తత్సత్యం. ఓం తత్సర్వం ఓం తద్గురో నమః. అంతశ్చరతి భూతే
కుమరవల్లి మేడలాంబా కేతాంబ సమేత శ్రీ మల్లికార్జునాయ నమః. తవ పాదారవిందయో సువర్ణ దివ్య మంత్ర పుష్పాంజలిం సమర్పయామి. యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాప సంభవ అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. కుమరవల్లి మల్లికార్జున భగవానికి విడలాంబా మాతాకి రాంబా మాతాకి హర నమ పార్వతీ పదయే శివ భక్తాగ్రగణ్యులారా, కుమరవెల్లి మల్లికార్జున స్వామి వారి దివ్యలీలా వైభవ కళ్యాణ మహోత్సవం